నెక్స్ట్ మనం చేయబోయేది అలసందల గారెలండి. తెలంగాణ స్టైల్లో చేస్తున్నాం. అసలు ఏ పండగ అయినా సరే ఈ గారెలు రెగ్యులర్గా వేస్తాం. గారెలు కామన్ అనమాట. సో కావాల్సింది ఏంటి అంటే అలసందలు. వీటిని నైట్ నానబెట్టేసుకుంటే మంచి చక్కగా నానుతాయి. దీంట్లోకి కొత్తిమీర, పుదీనా, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, కాస్త బియ్యం పిండి, పసుపు, ఉప్పు మనకు కావాలి. పొయ్యి మీద నూనె పెట్టేశాను. నూనె వేడవుతూ ఉంటుంది. ఈలోపు ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, నానబెట్టుకున్న అలసందలు, నీళ్లు తీసేసాను, కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం. మరీ ఎక్కువ వేస్తే అదే ఫ్లేవర్ వస్తుంది అండ్ కలర్ కూడా చేంజ్ అయిపోతాయి. సగం కట్ట వేసుకుంటే సరిపోతుంది. కాస్త అల్లం, కరివేపాకు, జీలకర్ర, పసుపు, అలాగే ఇందులో ఉప్పు వేయాలి. మామూలుగా నాటుకోడి పులుసుతోని వడలు చాలా బాగుంటాయి. రెగ్యులర్గా మనం చేసుకునేది వడలే కాబట్టి ఈరోజు అలసందల గారెలు మనం చేస్తున్నాము. వీటితో కూడా మనకి కాంబినేషన్కి వెళ్ళాలి అంటే కొబ్బరి పచ్చడి బాగుంటుంది. యాక్చువల్గా ఇవన్నీ వేస్తే డైరెక్ట్గా కూడా తినేయచ్చు. ఇంకా నాటుకోడి పులుసు ఉంటే ముంచుకొని తింటే బాగుంటుందండి. ఖచ్చితంగా నాటుకోడి పులుసుతో పాటు పూరి, వడ, గారె ఏదైనా ఉంటే బాగుంటుంది. సకినాలు కూడా నాటుకోడి పులుసులో ముంచుకొని తింటారు. అండ్ ఈరోజు మనం చేసే కోడి పులుసు ఉంటుంది కదా, మురుమురాలు అంటాం లేదా అటుకులు, దాంట్లో కూడా మిక్స్ చేసేసుకొని ఉల్లిపాయలు కట్ చేసుకొని, టమాటాలు కట్ చేసుకొని అలా కూడా ఎంజాయ్ చేస్తారు, బాగుంటుంది. సో ఇప్పుడు గారెలకి సరిపడా ఉప్పు. వీటిని మొత్తం ఫైన్ పేస్ట్ చేయకూడదు. కచ్చా పచ్చాగా మనకి అన్నీ కనిపించేలాగానే మిక్సీ పట్టుకోవాలి. మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ మనం మిక్సీ పట్టుకోవాలి. బియ్యం పిండి పక్కన పెట్టుకుంటే కావాలి అనుకున్నప్పుడు బియ్యం పిండిని మనం యాడ్ చేసుకోవచ్చు. బౌల్లోకి వేసేసుకొని మనకి వడలు ఒత్తుకోవడానికి కరెక్ట్గా వస్తుందో లేదో చూసి ఇందులో కొంచెం బియ్యం పిండి అయితే పడుతుంది. బియ్యం పిండి వేయడం వల్ల గారెలు కాస్త క్రిస్పీగా కూడా వస్తాయి. కానీ మరీ ఎక్కువ వేయొద్దు, మనకి అలసందల టేస్టే కావాలి ఎక్కువ. రెండు చేతులు తడి చేసుకొని ఇలా మొత్తం రౌండ్గా చేసి అరచేతి పైన ఫ్లాట్గా ఒత్తేసుకోవాలి. కాస్త సన్నగా, సైడ్స్కి క్రాక్స్ రాకుండా. లేదా మీకు ఇలా చేయడం కష్టం అనుకుంటే అరటాకు సహాయంతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నూనెలో వేసేయడం. అన్ని వడలు ఒత్తుకొని నూనెలో వేసి అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంతమందికి సాఫ్ట్గా ఉంటే ఇష్టం, కొంతమందికి ఏమో క్రిస్పీగా, పైన లేరు చాలా క్రిస్పీగా ఉంటే ఇష్టం. సో మీకు నచ్చినట్టుగా కాల్చుకోవడం. మామూలుగా మనం వడలైనా సరే గారెలైనా సరే వేసేసుకొని కాలినట్టుగా తీసేసుకుంటూ ఉంటాం అన్నమాట. అసలు ఇప్పుడు తక్కువ, కానీ నేనైతే 80s 90s కిడ్స్ అయితే చాలా లక్కీ అని నన్ను అడిగితే. ఎందుకు అంటే కూడా చెప్తాను. అప్పుడు ఫోన్స్ లేకుండా పక్క వాళ్ళతో ఉండేది, అసలు పండుగలు జరుపుకునేది, చుట్టుపక్కల వాళ్ళతో మనం కమ్యూనిటీలో ఉండేది, అవన్నీ మేము చూసాం. ఇప్పుడు అంత లైఫ్ ఈజీ అయిపోయింది. అండ్ ఇది ఒక డిఫరెంట్, ఇది బాగాలేదని నేను చెప్పాను ఖచ్చితంగా, కానీ అప్పుడు ఇంకా బాగుందని చెప్తాను. ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు సంక్రాంతి టైంలో పిండి వంటలు చేస్తాం కదా, ఆ పిండి వంటలు వారం 10 రోజులు వచ్చేలాగా చేసేవాళ్ళు అనమాట. అది కూడా అందరూ ఒకే రోజు చేసుకోరు, ఒక్కొక్కరి ఇంట్లో ప్లాన్ చేసుకుంటారు. చుట్టుపక్కల ఇప్పుడు 4 ఉంటారు కదండి, ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదా, వదిన ఈరోజు మీ ఇంట్లో చేయండి, అందరం కలిసి వచ్చి చేస్తామని చెప్పి 4 కూర్చొని పిండి వంటలు ఒక దగ్గర చేసుకునేవాళ్ళు. నెక్స్ట్ డే వేరే వాళ్ళ ఇంట్లో. అట్లా నేను మా నాన్నమ్మ ఇంట్లో, మా అమ్మమ్మ ఇంట్లో నేను చూసాను. మేము చిన్నగా ఉన్నప్పుడు మేము అటు ఇటు తిరుగుతూ ఉంటే పిల్లలు ఇక్కడ పెనం పెట్టాం, అటు ఇటు తిరగొద్దు, కాలుతుంది, జాగ్రత్త అని చెప్పి మా అమ్మమ్మ నానమ్మ చెప్పేవాళ్ళు అనమాట. పండగలు నిజంగా జరుపుకుంటున్న సందడైతే అప్పట్లోనే. సో అందుకే అంటున్నా 80, 90 కిడ్స్ చాలా లక్కీ. ఆ జనరేషన్ చూసారు, ఇప్పుడు కూడా మేము చూస్తున్నాం అన్నమాట. మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని టిష్యూ పేపర్ వేసి తీసుకోవడమే. మంచి కలర్ రావాలన్నమాట. నేను చెప్పినట్టుగా కొంతమందికి ఈ గారెలు సాఫ్ట్గా ఉంటే ఇష్టం, కొంతమందికి క్రిస్పీగా ఉంటే ఇష్టం. నాకైతే క్రిస్పీగా ఉంటే ఇష్టం. సో ఇవి మనం చేసేసుకొని హ్యాపీగా ఈ రోజు అంతా ఎంజాయ్ చేయొచ్చండి. నైట్ వరకు మంచిగా తినొచ్చు. వేడిగా ఉన్నప్పుడు బాగుంటాయి, చల్లగా అయిన తర్వాత కూడా బాగానే ఉంటాయి. సో వీటిని
ఇలా టిష్యూ పేపర్లో వేసేసుకున్నాం. ఉల్లిపాయలు వేయకుండా ఉంటే గనక రేపు కూడా తినొచ్చు, ఏం పాడవు. కొంతమంది ఉల్లిపాయలు వేసి చేసుకుంటారు. సో మనం ఏం ఉల్లిపాయలు వేయలేదు కాబట్టి రేపటికి కూడా తినొచ్చు. కాకపోతే కొంచెం క్రిస్పీగా కాల్చాలి. మెత్తగా ఉంటే అలసందలు ఉన్నాయి కదా పాడవుతాయి. అన్నీ ఒకే సైజులో ఒకే కలర్లో భలే వచ్చాయి కదా. సింపుల్గా అలసందల గారెలు చేసేసుకున్నాం. వీటికి పచ్చడి ఏం లేకపోయినా కూడా డైరెక్ట్గా తినొచ్చు పిల్లలైతే. ఇన్ కేస్ మీకు కావాలి అంటే ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్న గోంగూర నాటుకోడి పులుసు ఉంది కదా, దాంతో కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. సో వీటిని మనం సంక్రాంతి రోజనే కాదండి, మామూలుగా కూడా ఇంట్లో ఎప్పుడైనా మనకి పార్టీ అలా ఉన్నప్పుడు ఏవైనా ఇలా వెజ్లో స్టార్టర్స్ చేయాలి, అందరికీ నచ్చేలాగా ఉండాలి అంటే రెగ్యులర్గా వడలు కాకుండా ఇలా అలసందలతో గారెలు చేసేసుకోవచ్చు. నైట్ పార్టీ ఉంటే మార్నింగ్ నానబెట్టుకోండి, మార్నింగ్ పార్టీ ఉండి లంచ్ కావాలి అంటే నైటే మీరు నానబెట్టేసుకుంటే చక్కగా చేసుకోవచ్చు. అలసందల గారెలు తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, నానబెట్టుకున్న అలసందలు, కొత్తిమీర, పుదీనా, అల్లం, కరివేపాకు, జీలకర్ర, పసుపు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని బౌల్లోకి తీసి బియ్యం పిండి కూడా కలుపుకొని వేడిగా ఉన్న నూనెలో చూపిస్తున్న విధంగా గారెలు ఒత్తుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే అలసందల గారెలు రెడీ అవుతాయి.